హాయ్ స్టూడెంట్స్, హీట్ సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా హీట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ఇవి ఆల్రెడీ మన 6th స్టాండర్డ్ నుంచి నేర్చుకుంటున్నవే, బట్ ఒకసారి రివైజ్ చేసుకుందాం బికాస్ 10th క్లాస్లో ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే మనం డైలీ నేచర్లో అబ్జర్వ్ చేస్తున్న ఈ రియాక్షన్స్ని ఇక్కడ చూద్దాం. వి నో దట్ we convert any form of object into another form by using heat. By using heat we can convert solid into liquid, liquid into gas. Again we convert the gas into the liquid, liquid into the solid. But ఈ ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ కన్వర్ట్ చేయాలంటే మనకు కంపల్సరీ కావాల్సింది హీట్. హీట్ని యూజ్ చేసే ఈ కన్వర్షన్స్ జరుగుతాయి. అయితే వీటిని ఏమంటాం? సాలిడ్ నుంచి లిక్విడ్కి కన్వర్ట్ చేస్తే దాన్ని మెల్టింగ్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మెల్టింగ్ ఈజ్ ఐస్. యాక్చువల్గా ఈ 3 స్టేజెస్కి ఐస్ అండ్ వాటర్ అండ్ వేపర్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. మనం ఎప్పటి నుంచో చూస్తుంది దిస్ కన్వర్షన్ ఆఫ్ solid into liquid by using that little bit of temperature, little bit of heat, that is called melting. Liquid gases అంటే వేపర్ స్టేజ్కి కన్వర్ట్ చేస్తే దాన్ని ఎవాపరేషన్ అంటాం. మనకి కొన్ని పాయింట్స్ ఉంటాయి, బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ అని. బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి? at which temperature the solid converts into liquid, that is called melting point. At which temperature the liquid converts into gas, that is called boiling point. These boiling and melting points are different for each and every liquid and each and every solid. ప్రతి కెమికల్కి దాని ఇండివిజువల్ అండ్ బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. అన్నీ ఒకే టెంపరేచర్స్ దగ్గర మెల్ట్ అవ్వు, అన్నీ ఒకే టెంపరేచర్ దగ్గర అవాపరేట్ అవ్వు. ఎగ్జాంపుల్గా వాటర్ అనేది 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర మెల్ట్ అవుతుంది, 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర అవాపరేట్ అవుతుంది. అలాగే ఈ వాల్యూస్ ఓన్లీ ఫర్ వాటర్, రిమైనింగ్ కెమికల్స్కి ఇవి అప్లికేబుల్ అవ్వవు. నెక్స్ట్, ఇప్పుడు రివర్స్ చూస్తే మనకి ఈ వేపర్ మళ్ళీ లిక్విడ్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటాం? కండెన్సేషన్ అంటాం. ఇఫ్ యూ టేక్ సమ్ వాటర్ బాటిల్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్, వీ కెన్ అబ్జర్వ్ ద స్మాల్ వాటర్ డ్రాప్లెట్స్ ఆన్ ద సర్ఫేస్. మనకి కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ని సర్ఫేస్ మీద చూస్తాం. అది బెస్ట్ ఎగ్జాంపుల్ కండెన్సేషన్కి. జనరల్గా చిల్డ్రన్స్ ఏమంటారంటే కూలింగ్ అంటాం. ఆ కూలింగ్ అనే వాటర్ డ్రాప్లెట్స్ని కండెన్సేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. కండెన్సేషన్ ఎర్త్ నేచర్లో కూడా చూడొచ్చు, లైక్ డ్యూ, ఫాగ్ అండ్ హ్యూమిడిటీ. హ్యూమిడిటీ చూస్తాం, మనకి జిడ్డు అనిపిస్తుంది, తేమ అంటారు. ఆ హ్యూమిడిటీ, అలాగే డ్యూ అండ్ ఫాగ్. మనం స్నో ఎప్పుడైనా మంచు పడేటప్పుడు ఎర్లీ మార్నింగ్ వింటర్ సీజన్లో చూస్తే ఈ ఆబ్జెక్ట్స్ మీద ఉండే చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ అవ్వచ్చు. అలాగే ఫాగ్ అండ్ థిక్ బ్లాంకెట్స్ అని, అంటే మనం ఏజెన్సీలో కానీ లేకపోతే వింటర్ సీజన్లో ట్రావెల్ చేసేటప్పుడు మనకి ఎయిర్లో ఒక థిక్ బ్లాంకెట్ లాంటిది, ఫాగ్ లాంటిది ఫామ్ అవుతుంది. ఇవన్నీ కూడా కండెన్సేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. అలాగే లిక్విడ్ సాలిడ్ అయింది అనుకోండి, దాన్ని ఫ్రీజింగ్ అంటాం. ఫ్రీజింగ్ అంటే ఏంటి? ద ఆల్ మాలిక్యూల్స్ కమ్స్ టుగెదర్ అండ్ మెయింటైన్ సమ్ సాలిడ్ ఫామ్. లిక్విడ్ని ఎప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెడతామో మాలిక్యూల్స్ అన్ని దగ్గరగా వచ్చి ఒక సాలిడ్ ఫామ్గా మారితే దాన్ని ఫ్రీజింగ్ అంటాం. ఓకే, ఇక్కడ అయితే సాలిడ్ డైరెక్ట్గా గ్యాసెస్ ఫామ్కి, జనరల్లీ సాలిడ్ లిక్విడ్ అవ్వాలి, లిక్విడ్ గ్యాస్ అవ్వాలి. బట్ ఏదైనా సాలిడ్ కానీ డైరెక్ట్గా గ్యాసెస్ ఫామ్కి కన్వర్ట్ అవుతే దాన్ని సబ్లిమేషన్ అంటాం. క్యాంఫర్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సబ్లిమేషన్. ఎందుకంటే క్యాంఫర్ మీరు దేవుని పూజించేటప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఒక క్యాంఫర్ని వెలిగిస్తాం, అది సాలిడ్ ఫామ్లో ఉంటుంది. అది మనం వెలిగించగానే డైరెక్ట్గా గ్యాసెస్ ఫామ్ కన్వర్ట్ అయిపోద్ది, దాన్ని సబ్లిమేషన్ అంటాం. అయితే మరి గ్యాసెస్ ఫామ్ డైరెక్ట్గా సాలిడ్ అవుతే దాన్ని ఏమంటాం? ఇది జనరల్గా చాలామందికి కొంచెం డౌట్గా ఉంటుంది. దాన్ని ఫ్రాస్ట్ అంటాం. ఫ్రాస్ట్ అనొచ్చు లేదా హార్ ఫ్రాస్ట్ అనొచ్చు. మనకి కొన్ని ఫారిన్ కంట్రీస్లో మనకి హార్ ఫ్రాస్ట్ని చూడొచ్చు. ఈ ప్లాంట్స్కి అంటే ఈ లీవ్స్కి వాటికి స్నో అనేది పట్టుకొని ఉంటుంది. అంటే ఏంటి? వేపర్ ఇన్ ఎయిర్ ఇస్ డైరెక్ట్లీ కన్వర్ట్స్ ఇన్ టు ద ఐస్. అంటే లిక్విడ్ అవ్వకుండా డైరెక్ట్గా ఐసెస్ ఫామ్లోకి దానిపైన ఫామ్ చేస్తే దాన్ని హార్ ఫ్రాస్ట్ అంటాం. ఓకే, అంటే ఈ హార్ ఫ్రాస్ట్ అవ్వచ్చు, ఫ్రీజింగ్, ఎవాపరేషన్, ఇవన్నీ దేనివల్ల కన్వర్ట్ అవుతున్నాయి? బై హీట్. హీట్ అనేది అంటే టెంపరేచర్ చేంజింగ్స్ అనేవి లేకపోతే ఇంత డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి మనకి రావు. అయితే స్టూడెంట్స్, లాస్ట్లో ఒక క్వశ్చన్, దీనికి ఆన్సర్ ఈ కామెంట్ బాక్స్లో మీరు ఆన్సర్ చెప్పండి. చాలామంది స్టూడెంట్స్కి తెలిసే ఉండొచ్చు, బట్ ఈ ఆన్సర్ని ఆ కామెంట్ బాక్స్లో ఒక లైన్లో వేయండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, సాలిడ్ లిక్విడ్గా మారుతుంది, లిక్విడ్ గ్యాస్గా మారుతుంది. అయితే హీట్ చేసేటప్పుడు ఒక ఫామ్ దాని నెక్స్ట్ ఫామ్కి వెళ్తుంది. బట్ ఒక మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్ని కానీ మీరు హీట్ చేస్తే, లిక్విడ్ స్టేజ్లో ఉన్న మెటీరియల్ని కానీ మీరు హీట్ చేస్తే అది గ్యాసెస్ ఫామ్లోకి వెళ్లకుండా సాలిడ్ స్టేజ్కి వెళ్తుంది. ఆ మెటీరియల్ ఏంటి, ఆ లిక్విడ్ ఏంటి అనేది కిందన కామెంట్ బాక్స్లో మీరు ఆన్సర్ చేయండి. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను.
లిక్విడ్ని హీట్ చేస్తే కంపల్సరీగా అది గ్యాస్ అవ్వాలి, బట్ ఆ లిక్విడ్ని హీట్ చేస్తే అది సాలిడ్ ఫామ్కి అంటే దాని ముందు స్టేజ్కి వెళ్తుంది. ఆ లిక్విడ్ ఏంటనేది, ఆ న్యాచురల్ లిక్విడ్ ఏంటనేది మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో స్పెసిఫిక్ హీట్ గురించి ఇంకా బ్రీఫ్గా నేర్చుకుందాం.